నినాదాలు ఏం చెప్తున్నారు? తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ చూసినా కూడా విషచరాలు ప్రబలించి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇబ్బందులున్నా కూడా ఈరోజు డెంగీ వ్యాధి వస్తే పరీక్షలు చేసే పరిస్థితి కూడా లేదు. ఆ రకంగా ఇబ్బంది పెట్టి ఈ మధ్యకాలంలోనే చాలామంది డెంగీ వ్యాధి వచ్చి చనిపోయిన సందర్భాల్లో ఉన్నది. అదేవిధంగా నిన్నగాక మొన్న ఇదే హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్న సందర్భంలో వాళ్ళని ఎవరు చూసినా కూడా ఆమెకు వైద్యం అందించలేక హైదరాబాద్కు పంపిస్తే ఈ రోజు ఏమైందంటే ఆ దూది వెంకటాపురం భీమా గాని సునీత అంటేనే చనిపోయి అలా దినాలు జరుగుతున్న సందర్భంలో అదే గ్రామంలో 4-5 మంది చనిపోయి 4-5 మంది ఇవాళ బారిన పడి ఉన్నారు. అదేవిధంగా ఆ హాస్పిటల్ వస్తే ఒక్కొక్కరికి 3 లక్షలు 4 లక్షలు వసూలు చేసుకునే పరిస్థితి. నక్క రాజు ఆయన కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఇవాళ 3-4 లక్షలు ఖర్చు పెట్టి ఇలా హాస్పిటల్కి వచ్చి ఇలా లక్షలు ఖర్చు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో గతంలో 30 పడకల హాస్పిటల్ ఉండే. దీని 30 పడకల హాస్పిటల్ను అదే నాగేష్ గారు ఉన్నప్పుడు 50 పడకల హాస్పిటల్గా చేస్తే ఇంతవరకు కూడా ఆ 50 పడకల మాట ఎటో ఇచ్చిపెట్టు. కానీ ఇప్పుడు ఉన్న 15 పడకల ఆసుపత్రులు చేసి ఒక్క డాక్టర్ కూడా ఒక 2 తప్ప మిగతా స్టాఫ్ ఎవరు కూడా ఈరోజు చాలా తక్కువగా ఉన్న పేషెంట్లను చూడలేక మాకు సక్కస్ ఎంత ఉంది, హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏంటంటే పేషెంట్ వస్తే చూడడానికి మనిషి దగ్గరుండి మందలిస్తే సగం రోగం పోతుంది. ఆ రోగాన్ని కూడా నియమంతం చేయకుండా వీళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టి కొత్తగా షాపు తక్కువ ఉందని వాళ్ళు చిరాకు చేసుకునే పరిస్థితి ఆ పేషెంట్లకు ఉన్నది. ఆ రకంగా ఇబ్బంది పడకుండా ఏదైతే అప్పుడైతే ఫుల్ఫిల్ చేసిన 50 పడకలని నగేష్ గారు చేసిందో ఆ తర్వాత ఎమ్మెల్యే సునీత వచ్చినాక 15 పడకలకు అయింది. గతం వీడే ఉన్న 40 మంది షాపు చేస్తే 40 మందికి పోయి 7 కూడా అయ్యే పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. అదేవిధంగా డాక్టర్లకు ఇబ్బంది పెట్టే పరిస్థితి మేమేమి లేదు. మీరు ఉన్నది 2 డాక్టర్లు ఫుల్ఫిల్గా డాక్టర్లు ఇవాళ టెంపరీగా వచ్చే డాక్టర్లే ఉన్నారు తప్ప పర్మనెంట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలని ఈ సందర్భంగా బ్లడ్ శాంపుల్ కానీ ఎక్స్రే కానీ ఏది చూద్దామన్నా ఖాళీగా ఉన్నది. ఈ పోస్టులన్నీ పోయినాయి. ఆ పోస్టులు వెంటనే ఈసీజీ కాంచాలి ఇలా తీసుకోవాల్సిన పరిస్థితి. దీనికి డాక్టర్ లేదు. పూర్తిగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ మన పేద ప్రజలకు అందరు చెప్పారు. కేసీఆర్ చెప్పారు, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి చెప్పాడు. ఏమి చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పి ఇప్పుడు వరకు ఏ ఎమ్మెల్యే కూడా ఏ ఎంపీ కూడా విషజ్వరాలు వచ్చి ఒక్కొక్క ఊర్లో చనిపోతున్న సందర్భంలో ఎవరు పట్టించుకున్న నాదుడు కూడా లేదు. ఓట్లప్పుడు మాత్రమే వస్తుంది తప్ప ఓట్లు దండుకుంటున్నారు, తర్వాత చూసే పరిస్థితి లేదు. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఉందని నిర్ణయం చేశాం. ఈరోజు మన ఏదైతే ఉన్నదో మన గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళు కూడా చేయడం జరుగుతుంది. ఒక డెంగ్యూ వ్యాధి వస్తే పరీక్షలు చేసే పరిస్థితి లేదు. ఏమన్నంటే బయటికి పంపించే పరిస్థితి ఉంది. బయటికి పోయి ఎక్కడైనా చూపించుకుంటే లక్షల కొద్ది రూపాయలు వసూలు చేసే ప్రైవేట్ కార్పొరేషన్లకు దత్తత చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అన్ని రకాల టెస్టులు ఆలేరు హాస్పిటల్లో చేయాలని, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా నర్సుల పోస్టులు కూడా భర్తీ చేయాలని, ఇదే హాస్పిటల్ను 50 పడకల ఆసుపత్రిగా చేయాలని ఆ రోజు డిమాండ్ చేస్తే మేము ఈరోజు 100 పడకల ఆసుపత్రులు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘంలోని ఈ సందర్భంగా మేము వెంటనే దీన్ని పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. మన రక్తం పరీక్ష ఇచ్చిన రిపోర్ట్ ఇవ్వలే, ఇవాళ వచ్చిన ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళు మన ఆయన చెప్పలేదు ఆధార్ కార్డు కావాలని. ఈరోజు ఆధార్ కార్డు కావాలి, మన రక్తం పరీక్ష అన్నారు. ఆధార్ కార్డు ఇచ్చిన రక్త పరీక్ష ఇచ్చిన ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. సిస్టర్లు అంతా కొత్త వాళ్ళు కస్ బుస్ అని అంటారు, కయ్య లోలు పెడతారు. ఇదిలాగా డాక్టర్లు సిస్టర్లు లేరు.